ఓం శాంతి. ఈరోజు జగదీష్ అన్నయ్య గారి క్లాసు 4 రకాలైనటువంటి ఆనందం కోసం ఈరోజు తెలుసుకుందాం. మనం పరస్పరంలో కలుసుకునేటప్పుడు చాలాసార్లు ఇలా అడుగుతూ ఉంటాం, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అని. ఇది ఒక మర్యాద. లెటర్స్లో రాసేటప్పుడు కూడా ఆనందంగా సంతోషంలో ఉన్నారని అనుకుంటున్నాను, లేదా కొంతమంది క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నానని ఇలా రాస్తారు. మనం కూడా ఇక్కడ ఆనందం సంతోషంలో ఉన్నాం. అయితే బాబా ఏం చెప్తారు అంటే, ఆనందం అనేది 4 రకాలుగా ఉంది. మీరు కూడా ఒకవేళ ఎవరినైనా అడిగేటప్పుడు మీరు ఆనందంగా ఉన్నారా అంటే వాళ్ళు చెప్తారు, మేము ఆనందంగా ఉన్నాము. మళ్ళీ మీరు అడగాల్సి వస్తుంది, మీరు ఏ ఆనందంలో ఉన్నారు? బాబా అంటారు, ఆనందం అనేది 4 రకాలుగా ఉంది. మొదటిదేమో కలయిక యొక్క ఆనందము. పరమాత్మనే కలుసుకున్నాము అంటే ఇంతకంటే పెద్ద ఆనందం ఇంకేముంటుంది? అయితే ఈ ఆనందంలో ఉన్నామా? మనుషులు ఏం చెప్తారు? ఈశ్వరుణ్ణి కలుసుకోవటం లేదా ప్రభువుని కలుసుకోవటం, ఇదే మా జీవితం లక్ష్యము, సర్వోచ్చ ప్రాప్తి ఇదే అని చెప్తారు. ఎవరికైతే ఇది లభిస్తుందో వారు అందరికంటే ఎక్కువ ఆనందంలో ఉంటారు. ఇక రెండోది సర్వప్రాప్తుల యొక్క ఆనందం. ఎప్పుడైతే పరమాత్మ లభించారో అన్నీ లభించినట్లే, సర్వ ప్రాప్తులు కూడా నాదిగా అయ్యింది. మనస్సు అనేది పులకరించిపోతుంది, మనస్సు ఆనందంతో సంతృప్తి అవుతుంది. పరమాత్మ లభించారు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని సంతృప్తిగా ఉంటాం. ఎప్పుడైతే మనుషులతో మాట్లాడుతూ ఉంటామో 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు చాలాసార్లు కావాలి కావాలి అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మాకు ఇది కావాలి, ఆ వ్యక్తిలో ఇది ఉండాలి, గవర్నమెంట్ ఇది చెయ్యాలి, ప్రపంచంలో ఈరోజు ఇది కావాలి. ఎవరైతే ఆనందంలో ఉంటారో వాళ్ళకు అనుభవం అవుతుంది, నాకు అన్ని ప్రాప్తులు లభించింది, నా అన్ని మనోకోరికలు పూర్తి అయ్యింది, నా మనస్సు అనేది అసంతృప్తిగా లేదు, ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు, ఏం కావాలనుకున్నానో అది లభించింది. మూడవ ఆనందము సమీపత యొక్క ఆనందం. ఎవరైతే పరమాత్మని పొందుకున్నారో వాళ్ళు అనుకుంటారు, నేను పరమాత్మ తండ్రికి సమీపంగా ఉన్నాను. సమాజంలో చూడండి, ఏ వ్యక్తికైనా కానీ ఎవరైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నత పదవిలో ఉండేటటువంటి వ్యక్తి తెలిసినట్లయితే వాళ్ళకి చాలా ఖుషి, నష ఉంటుంది. ఇంత పెద్ద వ్యక్తి నాకు తెలుసు, నా ఏ కార్యమైనా కూడా సులభంగా అయిపోతుంది. అదేవిధంగా ఎవరైతే పరమాత్మ శివునితో, అతని గుణాలతో, కర్తవ్యంతో, స్వభావ సంస్కారంతో సమీపంగా ఉంటారో వారికి ఆనందమే ఆనందం ఉంటుంది. నాలుగవది సమానంగా తారయ్యే ఆనందం. ఎవరిలో అయితే ఈశ్వరీయ గుణాలు ఎక్కువగా ఉంటుందో వారు తండ్రి సమానంగా అవుతారు. భక్తి మార్గంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, హే ప్రభు మీరు దయాలు, కృపాలు, దుఃఖహర్త, సుఖకర్త. కానీ ఇప్పుడు ఇదే గుణాలు స్వయంలోనికి వచ్చేస్తే, స్వయంలో ధారణ అయితే వారు పరమాత్మ సమానంగా అవుతారు. ఎవరైతే తండ్రి సమానంగా అంటే పరమాత్మ సమానంగా ఉంటారో వారు ఆనందంలో ఉంటారు. కనుక ఒకవేళ ఎవరైనా కానీ ప్రశ్నిస్తే మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగితే ఆలోచించి మనం సమాధానం ఇవ్వాలి. బాబా మురళిలో చెప్తూ ఉంటారు, ఈ 4 విషయాలని స్వయంలో చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఎప్పుడైతే అన్ని బ్యాంకులు సమాప్తి అవుతుందో ఒక బ్యాంకు తప్పకుండా తెరిచి ఉంటుంది, అది నిరంతరము తెరిచి ఉంటుంది. ఆ బ్యాంక్ ఏంటి?
దానికి ఎప్పుడూ సెలవు కూడా ఉండదు. అదే ఈశ్వరీయ బ్యాంకు. అందులో నిరంతరము కార్య వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. అందులో కర్మల ఖాతా నడుస్తూ ఉంటుంది. ఆ ఖాతాలో జమ చేసుకోవటం లేదా తీసుకోవటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ బ్యాంకులో మన చెక్కు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. బాబా చెప్తారు, శుభ భావన రూపీ చెక్ ద్వారా ఎంత వృద్ధి అవుతుంది, జమ అవుతుంది, ఇది చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామన ఇస్తూ ఉండండి. ఏమి ఇవ్వలేకపోయినా కానీ ఇది అందరికీ ఇవ్వచ్చు. ఇందులో ఖర్చు అనేది కూడా ఏమీ లేదు. చెక్ చేసుకోవటము అంటే మన కర్మల బ్యాంకులో చెక్కును వేయటం. చెక్కు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బేయరర్స్ చెక్కు, రెండవది క్రాస్ చెక్కు. శుభ భావన మరియు శుభ కామన కలిగిన చెక్ ఏదైతే ఉందో అది బేయరర్స్ చెక్. బేయరర్స్ చెక్ అంటే క్యాష్ అనేది డైరెక్ట్గా చేతిలోనికి వస్తుంది. క్రాస్ చెక్ అంటే క్యాష్ అనేది అకౌంట్లో జమ అవుతుంది. అలౌకిక క్రాస్ చెక్ కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంకల్ప శక్తి యొక్క చెక్, రెండోది శ్రేష్టత యొక్క చెక్, మూడోది మాటల యొక్క చెక్. బాబా అడుగుతా ఉన్నారు, సంకల్ప శక్తిలో ఏం విశేషతను తీసుకొని వచ్చారు? ఎంత మీ సంకల్ప శక్తిలో విశేషతను తీసుకొని వస్తూ ఉంటారో అంత ఖాతా జమ అవుతూ ఉంటుంది. రెండవది శ్రేష్టతలో ఏం నవీనత తీసుకొని వచ్చారు? రోజు మన బ్యాంకులో ఈ చెక్ చేసుకోవాలి, అంటే ఈ చెక్కును వేస్తూ ఉండాలి. ఏ వ్యక్తి అయినా కానీ తన ఖాతాలో జమ చేస్తూ ఉండేటప్పుడే వెళ్ళి చెక్ చేసుకుంటారు, నా బ్యాలెన్స్ ఎంత ఉంది. అదేవిధంగా మనం రోజు చెక్కు వేస్తూ ఉండాలి మరియు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను శ్రేష్టతలో ఏం నవీనతను తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నామో మరి కొత్త ప్రపంచానికి వెళ్ళటానికి తయారీ అవుతూ ఉన్నామో నాలో కూడా ఏ నవీనతలు వచ్చాయి? నాలో కూడా ఏదో ఒక నవీనత రావాలి. పాత సంస్కారాన్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. కొత్తది అంటే దైవీ సంస్కారాన్ని నింపుకుంటూ ఉండాలి. ఈరోజు ఇది చెక్ చేయండి, చెక్కు వెయ్యండి. ఈరోజు నాలో ఏ కొత్త సంస్కారం అంటే దైవీ సంస్కారాన్ని నింపుకున్నాను, ఇది జమ కావాలి. మూడవది బాబా అంటారు, మాటలలో మధురత, సంతుష్టత మరియు సరళత ఎంతవరకు వచ్చింది, ఇది కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా మనము 4 రకాల ఆనందంలో ఉంటున్నామా? ప్రతిరోజు కర్మల యొక్క బ్యాంకులో సేవ యొక్క చెక్కును వేసుకుంటూ జమా ఖాతాని చెక్ చేసుకుంటూ ఆనందంలో ఉండాలి. అచ్చా, ఓం శాంతి.